నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. మీకు కనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. డిటెక్టివ్ సూర్య మొదటి కేస్, తర్వాత ఎవరు, ఎపిసోడ్ 7. ఎందుకు పెళ్ళంటే భయం పట్టుకుంది మీకు? సూర్య అడిగాడు సుధీర్ని. అతను తన మాటల మీద అంత ఆసక్తి చూపిస్తాడని అనుకోకపోవడం వలన ఆశ్చర్యపోయాడు సుధీర్. నా ఫ్రెండ్ అవినాష్కి రీసెంట్గా పెళ్ళయింది. అంటే ఒక 7 months అయి ఉంటుంది. అతని భార్యకి తల్లికి అస్సలు పడదు. ఇద్దరికీ మధ్యలో అతను నలిగిపోతున్నాడు. వాళ్ళని చూస్తే నా తల్లి లలిత కూడా అలానే ఉంటారా అనిపిస్తోంది ఇప్పుడు. ఆటోలోకి రివ్వున దూసుకువస్తున్న గాలికి చెదురుతున్న జుట్టును సరిచేసుకుంటూ అన్నాడు సుధీర్. ఆ అమ్మాయి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అయినా అత్తాకోడళ్ల మధ్య గొడవలు మామూలే కదా. సమస్యని కొద్దిగా తేలికగా చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సూర్య. నిజానికి ఇప్పుడు అతని మనసులో మెదులుతున్న సమస్య సుధీర్ పెళ్లి కాదు, అతని చెల్లి సేఫ్టీ. అయినా సుధీర్లోని టెన్షన్ని పోగొట్టడం కోసం మాట్లాడుతున్నాడు అతను. ఐ డోంట్ థింక్ సో సూర్య. అవినాష్ నా బాల్య స్నేహితుడు. అతని చిన్నప్పుడే, అంటే 11 ఏళ్ల వయసులో తండ్రి అతన్ని భార్యని వదిలి వెళ్ళిపోయాడు. దానితో ఆంటీ, అదే అవినాష్ తల్లి, తన అసంతృప్తిని మొత్తం వీడి మీద చూపించడం మొదలుపెట్టింది. వయసొచ్చాక వాడు కూడా తనని వదిలి వెళ్ళిపోతాడేమోనన్న ఫీలింగ్ అనుకుంటా. వాడిని తన గుప్పెట్లో పెట్టుకునేది. వాడి అవసరాలని చివరి నిమిషం వరకు తీర్చేది కాదు. అంటే స్కూల్ ఫీజు కానీ బుక్స్ కానీ అన్నీ లాస్ట్ మినిట్లో చేసేదావిడ. ఆవిడ కడుతుందో లేదోననే టెన్షన్తో ఆరాటపడిపోయేవాడు. వాడు ప్రేమలో పడే వరకు అదే తంతు. మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆవిడని ఎదిరించాడు. తన మానాన్ని తాను చెప్పుకుపోతున్న సుధీర్ సూర్య మొహంలో మారుతున్న భావాలని గమనించలేదు. అన్నా, ఆటో ఆపు. కంఠంలో ఆందోళన ధ్వనిస్తుండగా డ్రైవర్ని రిక్వెస్ట్ చేశాడు సూర్య. ఆటో ఆగగానే కిందికి దిగి డ్రైవర్ చేతిలో డబ్బులు ఉంచి పంపించేశాడు. అతని ఆ హఠాత్ చర్యకి తెల్లపోయాడు శ్రీధర్. క్షమించాలి, సుధీర్. అటూ ఇటూ చూసిన సూర్య కళ్ళకి ఎదురుగా ఒక పెద్ద రెస్టారెంట్ కనపడగానే సుధీర్ని తనతో రమ్మని సైగ చేసి పెద్ద పెద్ద అంగలు వేస్తూ రోడ్ దాటాడు. సూర్య ఏం చేయబోతున్నాడో తెలియకపోయినా చాలా ముఖ్యమైన పని అని మాత్రం అర్థమైంది సుధీర్కి. మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక మూలగా కూర్చున్నాక మెన్యూలోకి ఎదురుగా కనిపించింది ఆర్డర్ చేశాడు సూర్య. అది నోట్ చేసుకుని వెయిటర్ వెళ్ళిపోయాక సూటిగా సుధీర్ కళ్ళలోకి చూశాడు అతను. ఆఫీస్కి తిరిగి వెళ్లే సమయం లేదని తెలుసు సూర్యకి. అందుకే కొంచెం ఖరీదైన రెస్టారెంట్లో అనువైన ప్రదేశాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఎప్పుడూ కనిపించే అబ్సెంట్ మైండెడ్ సూర్యలా లేడతను. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తన ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి రికార్డర్ని బయటికి తీశాడు. సుధీర్కి ఆలోచించుకునే సమయం ఇవ్వలేదతను. రికార్డర్ ఆన్ చేశాడు. అవినాష్ గురించి మీకు తెలిసినదంతా చెప్పండి సుధీర్. సీరియస్గా ఆర్డర్ వేసిన సూర్య వైపు అర్థం కానట్టుగా చూశాడతను. మనకి అట్ ఎ టైం లేదు సుధీర్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీదే మీ చెల్లెలి జీవితం ఆధారపడి ఉందని మర్చిపోవద్దు. గట్టిగా అనేసరికి సుధీర్ గుబుగుబులాడుతున్న గుండెలని చిక్కబట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. అవినాష్ పెళ్ళయ్యాక అతని జీవితం మరింత దుర్భరమైపోయింది. చెప్తున్న సుధీర్ని ఆపేశాడు సూర్య. అక్కడి నుంచి కాదు, మీ బాల్యం నుంచి, కఠినంగా అంటున్న సూర్యని చూస్తే సుధీర్కి ఒక క్షణం భయమేసింది. కానీ తన చెల్లెలి కోసం అన్నాడు కనుక వేరే ఆలోచనలు తన మనసులోకి రానివ్వలేదతను. ఒక మూల తన చెల్లెలి క్షేమానికి అవినాష్ బాల్యానికి సంబంధమేమిటో అనే శంక పట్టి పీడిస్తున్నా సూర్యని అడిగే ధైర్యం చేయలేకపోయాడు సుధీర్. చెప్పడం ప్రారంభించాడు. తనకి తెలిసినదంతా ఎక్కడా ఏదీ మర్చిపోకుండా వివరించాడు సూర్యకి. ఈ మధ్య అవినాష్లో ఏదైనా మార్పులు గమనించారా? పూర్తిగా విన్నాక అడిగాడు సుధీర్ని. కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాడు సుధీర్. ఇటీవల కాలంలో అవినాష్ ప్రవర్తన విచిత్రంగా ఉండడం గుర్తొచ్చింది అతనికి. అదే చెప్పాడు సూర్యతో. గత కొన్ని నెలలుగా మాటలు బాగా తగ్గించేశాడు. అసలు వాడు మాట్లాడేదే తక్కువ, కానీ ఇప్పుడు పూర్తిగా మానేశాడు. అందులోనూ క్యాంపులు ఎక్కువయ్యాయేమో, కలవడం కూడా తగ్గించేశాడు అంటూ ఆ రోజు అవినాష్ ఇంటి నుంచి వస్తున్నప్పుడు అతని విచిత్రమైన నవ్వును గురించి కూడా చెప్పాడు సుధీర్. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు సూర్య.
అతని మనసులో పజిల్లోని ఒక్కొక్క పీస్ సరైన స్థానంలో అమరినట్టుగా ఒక్కొక్క చిక్కు ప్రశ్నకి సమాధానం లభిస్తోంది. అవినాష్ ఏ కార్ని డ్రైవ్ చేస్తాడు? అడిగాడు సూర్య. అతనికి కార్ లేదు. ఎందుకంటే తనకి డ్రైవింగ్ రాదు. 2 వీలర్ మాత్రమే వచ్చు. అందుకే అదే కొనుక్కున్నాడు అంటూ బైక్ పేరు చెప్పాడు. అది నిజం కాదని సూర్యకి స్పష్టంగా తెలుస్తున్నా ఆవేశపడలేదతను. ఇప్పుడు తను జాగ్రత్తగా అడుగు వేయకపోతే తప్పించుకోవడానికి హంతకుడికి సాయం చేసిన వాడవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. అందుకే స్వరాజ్కి ఈ విషయం చెప్పే ముందు తను కలవవలసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ముందు అక్కడికి వెళ్ళాలి. ఒక నిర్ణయానికి రాగానే కుషన్ చైర్లో నుంచి లేస్తూ వేగంగా బయటికి నడిచాడు సూర్య. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా అలా వెళ్ళిపోతున్న సూర్యని పిచ్చివాడిని చూసినట్టు చూశాడు వెయిటర్. ఎందుకంటే ఆర్డర్ చేసిన వదిలి అలా ఎప్పుడు ఎవరూ వెళ్ళలేదు మరి. అక్కడే నిలబడిన సుధీర్ ఇబ్బందిగా నవ్వుతూ పర్స్ తీసి బిల్ పే చేయడానికి రెడీ అయ్యాడు. అతను ఆ పని పూర్తి చేసుకుని రావడానికి పావుగంట పట్టింది. అతను రోడ్డు మీదకి వచ్చి చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు. ఎదురుగా అప్పుడే ఆటో ఎక్కుతూ కనిపించాడు సూర్య. అసలు అతను కూడా తాను వచ్చినట్టు కూడా గుర్తులేదని అర్థం చేసుకోవడానికి తను మహామేధావి కానవసరం లేదని తెలుసు సుధీర్కి. కోపంగా కుడికాలితో ఎదురుగా ఉన్న కంకరరాయిని బలంగా తన్నాడతను. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదతనికి. ఏదో జరుగుతోందని అర్థమవుతోందతనికి. తన చెల్లెలి జాడ తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు సూర్య. సుమ కిడ్నాప్కి అవినాష్కి సంబంధమేమిటి? అంటే తన స్నేహితుడే ఆమెను కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నారా వీళ్ళు? సూర్య కనుక అలా ఆలోచిస్తూ ఉండి ఉంటే అతనికన్నా మూర్ఖుడు ఇంకొకడుండడు. ఎందుకంటే అవినాష్ చాలా సెన్సిటివ్. ఇతరుల కష్టాన్ని చూసి ఈ సుమంత్ కూడా భరించలేడు. అంతెందుకు, సుమని ఎన్నిసార్లు కాలేజ్ నుంచి అతనే తీసుకురాలేదు. తను ఎప్పుడు బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళినా అతనే సుమని ఆఫీస్ నుంచి సేఫ్గా వచ్చిందో లేదో చూసుకునేది. సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. ఇక అక్కడ తను చేసేదేమీ లేదు కనుక అవినాష్ దగ్గరికి వెళదామని అనుకుని చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని సూర్య ఆఫీస్కి బయలుదేరాడు సుధీర్. ఒక పక్క నుంచి సూర్య, మరొక పక్క నుంచి స్వరాజ్ పన్నుతున్న వలలో తాను చిక్కుకోబోతున్నాడని తెలియని హంతకుడు నిశ్చింతగా తన వీడియోని చూసుకుంటూ ఆనందిస్తున్నాడు. సమయం రాత్రి 7 గంటలయ్యింది. స్వరాజ్ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు సూర్య ఆఫీస్లో. సూర్య ఎక్కడికి వెళ్ళాడు? అప్పటికి 100వసారి శారదని అడిగాడు తన వాచ్ వైపు చూసుకుంటూ. అతను తెలియదన్నట్టుగా పెదవి విరిచిందామె. అతను అక్కడే మోకాళ్ల మీద మోచేతులను ఆనించుకుని చిన్నగా పాదాలను కదిలిస్తూ కూర్చుని ఉన్న వ్యక్తి వైపు అనుమానంగా చూశాడు. ఉదయం సూర్యతో గొడవ పడాలని ప్రయత్నించిన వ్యక్తే అతను. నా పేరు సుధీర్, సుమ నా చెల్లెలు అంటూ తనను తాను పరిచయం చేసుకుని ఉదయం జరిగిన విషయం వివరించాడు అతనికి. కనుబొమ్మలు ముడిచి అతను చెప్పేది శ్రద్ధగా విన్నాడు స్వరాజ్. అంతర్జెంటుగా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కనీసం ఒక్క మెసేజ్ కూడా లేదు. అతనికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు స్వరాజ్. అసలు ఏం జరుగుతోందో నాకు కనీసం మీరైనా చెప్తారా? ఉదయం నా ఎదురుగానే హంతకుడు, హత్యలు అంటూ నన్ను హడలుగొట్టేశారు. తీరా సూర్యని అడిగి తెలుసుకునేలోపు మంత్రం వేసినట్టుగా మాయమైపోయాడు. అంతవరకు నేను అతని పక్కనే ఉన్నట్టుగా కూడా గుర్తులేదా పెద్ద మనిషికి? కనీసం వెనక్కి తిరిగి చూడకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. టెన్షన్, కోపం కలగలిసిన కంఠంతో స్వరాజ్కి కంప్లైంట్ చేశాడు. అసలు అతనితో ఏం మాట్లాడావు నువ్వు? సూర్య అలా మిస్టీరియస్గా రియాక్ట్ అవ్వడానికి? తన సహజ ధోరణిలో ఎంక్వైరీ మొదలుపెట్టబోయాడు స్వరాజ్. అతనికి జవాబు లభించేలోపుగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు సూర్య. ఆ గదిలో ఉన్న ముగ్గురు అతని వైపు ఆందోళనగా చూశారు. కారణం అతని మొహం నీరసంతో వడిలిపోయి ఉండడమే. ఉదయం నుంచి ఏమైపోయావు సూర్య? సీరియస్గా అడిగాడు స్వరాజ్. సమాధానం ఇవ్వలేదతను. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరూ అతన్ని మాట్లాడించడానికి ప్రయత్నించలేదు. స్వరాజ్, వెళ్ళిన పని ఏమైంది? కళ్ళు మూసుకునే అడిగాడు. వైజాగ్ శివార్లలో మొత్తం ఒక 20 దాకా శిథిలమైన బంగ్లాలు, ఇళ్ళు ఉన్నాయి. అందులో ఒక 10 బిల్డింగ్స్ని రీమోడల్ చేస్తున్నారు. మనకి కావలసిన బంగ్లాలు 3 అంటూ ఆ 3 బంగ్లాలు ఉన్న లొకేషన్ని చెప్పాడు స్వరాజ్. చటుక్కున కళ్ళు తెరిచాడు సూర్య. ఎవరినైనా పంపించావా? స్వరాజ్ని అడిగాడు. అతని కంఠం చాలా అభావంగా ఉంది. అసలు అతని మనసులో ఎటువంటి భావాలు కదులుతున్నాయో తెలుసుకోవడం ఎవరి వల్ల కాలేదు. చివరికి శారద వల్ల కూడా కాలేదు. నువ్వు వద్దన్నావుగా? లేదు చెప్పాడు. తనని అతను అంత పూర్తిగా నమ్మినందుకు ఒక్క క్షణం అతని కళ్ళలో సంతోషం తళుక్కున మెరిసి మాయమైంది. థ్యాంక్ యూ. చిన్నగాని కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడతను.
మనం చేయవలసిన పని చాలా ఉంది. నా మాటలు జాగ్రత్తగా వినండి అందరూ అంటూ ఉదయం నుంచి తను ఎక్కడికి వెళ్ళినది వివరించాడు వాళ్ళకి. సుధీర్తో మాట్లాడిన తర్వాత డాక్టర్ అరుంధతిని కలవడానికి వెళ్ళాను నేను. షీఈస్ అ సైకాలజిస్ట్. క్రిమినల్ సైకాలజీలో డాక్టరేట్ చేశారావిడ అంటూ సుధీర్ వైపు చూశాడు సూర్య. అతనికి ఏమీ అర్థం కావడం లేదని మొహం చూస్తేనే తెలిసింది సూర్యకి. మెల్లగా తాను తెలుసుకున్న విషయాలను వాళ్ళకి, ముఖ్యంగా సుధీర్కి వివరించడం మొదలుపెట్టాడు. మొదటి నుంచి నాకు ఒక అనుమానం ఉంది. అది తీర్చుకోవడం కోసమే ఈరోజు అరుంధతి గారి దగ్గరికి వెళ్ళాను. సుధీర్ అవినాష్ గురించి నాకు చెప్పినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. హంతకుడు ఖచ్చితంగా తన కోపాన్ని ఆ విధంగా తీర్చుకుంటున్నాడని. ఒక వ్యక్తి కోపం వస్తే ఏం చేస్తాడు? ఉన్నట్టుండే ముగ్గురి వైపు చూస్తూ అడిగాడు సూర్య. మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఒకరు అరిస్తే మరొకరు మౌనంగా బయటికి వెళ్ళిపోతారు. కోపం తీరే వరకు ఏదో ఒక పని చేస్తారు. మరొకరు తనకి కోపం వచ్చిన విషయం ఎదుటి వ్యక్తి అర్థమయ్యేలా వివరించి కారణం కూడా చెప్తారు. ఇది చాలా అరుదనుకోండి. అందరి వైపు చూస్తూనే సూర్యకి జవాబిచ్చాడు స్వరాజ్. మెచ్చుకోలుగా చూశాడు అతని వైపు సూర్య. మరి నువ్వేం చేస్తావు శారదా? చాలాసేపటి తర్వాత చిన్నగా నవ్వుతూ అడిగాడు సూర్య. ఎదురుగా ఉన్న వస్తువులని విసిరి కొడతాను. అయినా కోపం తీరకపోతే గట్టిగా అరుస్తాను, నిస్సంకోచంగా చెప్పిందామె. అందరూ చిన్నగా నవ్వారు. నాకు కోపం వస్తే కిలోమీటర్లు నడుస్తాను చెప్పాడు సుధీర్. ఉదయం సూర్య తనని వదిలిన ప్రదేశం నుంచి అతని ఆఫీస్కి నడిచి వచ్చాడని కూడా వివరించాడు. ఈసారి కొద్దిగా గట్టిగానే నవ్వాడు స్వరాజ్. కానీ సూర్య నవ్వలేదు. మరొక ప్రశ్న వేశాడు. మరి ఆ కోపం బయటికి పోయే మార్గం లేకపోతే? స్వరాజ్, సుధీర్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వారికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అలా పేరుకుపోయిన కోపం ఒక్కసారిగా బయటికి వచ్చే దారి కనుక్కోగలిగితే? వారిని మరింత అయోమయానికి గురి చేస్తూ ప్రశ్న మీద ప్రశ్నని సంధించాడు సూర్య. ఏమంటున్నావు సూర్య? స్వరాజ్ ఈసారి కొద్దిగా గట్టిగానే నవ్వాడు. స్వరాజ్ తన సందేహాన్ని బయటపెట్టాడు. పెద్దవారి అత్యాచారానికి, కోపానికి, ఇన్సెక్యూరిటీకి బలైన ఒక పిల్లాడు ఆ కోపాన్ని తీర్చుకునే దారిని కనుక్కోగలిగితే పర్యవసానం ఏమై ఉంటుంది? సుధీర్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు. సుధీర్కి అర్థమయ్యి కానట్టుగా ఉంది. సైకోగా మారుతాడు. సుధీర్ బదులుగా స్వరాజ్ జవాబు చెప్పాడు. చిన్నగా తన తలని ఊపాడు సూర్య, ఆ మాటని తను ఒప్పుకుంటున్నట్టుగా. ఈ సైకోలు సినిమాల్లో చూపించినట్టుగా వికటంగా నవ్వుతూ, జేబుల్లో కత్తులు పెట్టుకుని తిరుగుతూ అందరికీ తెలిసిపోయేలా ఉండరు సుధీర్. చాలా మామూలుగా మనలో మన మనుషులుగా కలిసిపోయి ఉంటారు. అందరి ముందు ఎంతో మర్యాదగా, మంచిగా ప్రవర్తించే వీరిలో అంతర్గతంగా వేరే పర్సనాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడడం కోసమే నేను అరుంధతి గారి దగ్గరికి వెళ్ళాను. హంతకుడికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా, లేక స్కిజోఫ్రీనియాలా, లేక కరడుగట్టిన మనస్తత్వం కలిగినవాడా అన్నది ఆవిడ అప్పుడే చెప్పనని చెప్పారు. ముందు ఆవిడ హంతకుడితో స్వయంగా మాట్లాడితే కానీ నిర్ణయించలేనని కూడా చెప్పారు. కొన్ని టెస్టులు చేయాలట. సూర్య మాటలు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో బాంబు పేలినట్టుగా పేలాయి. ఏం చెప్తున్నారు మీరు? నా చెల్లెలు ఒక సైకో చేతిలో బందీగా ఉందనా? చెమటలు పట్టిన అరచేతులను ప్యాంటుకేసి రుద్దుకుంటూ అడిగాడు సుధీర్. సూర్య చిన్నగా తల పంకించాడు. నో అంటూ గట్టిగా అరవబోయిన సుధీర్ భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కాడు స్వరాజ్. నిస్సత్తువగా కుర్చీలో కూలబడిన అతని వైపు కేవలం ఒక్క క్షణం మాత్రం జాలిగా చూశాడు సూర్య. మరుక్షణం అతని కళ్ళు నిర్లిప్తంగా మారిపోయాయి. సుధీర్ పరిస్థితి అతనికి అర్థమవుతున్నా కానీ ఇప్పుడు సుమ జీవితమే కాదు, మరొక ఇద్దరు ఆడపిల్లల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఆ విషయం అప్పుడు చెప్పలేదు సూర్య. అతను తేరుకోవడానికి కొంత సమయం ఇచ్చాడు. ఒకసారి తన వాచ్ వంక చూసుకున్నాడు. మరొక అరగంటలో కృష్ణకాంత్ ఇక్కడుంటాడు. ఈ లోపుగా జరగవలసిన విషయం గురించి ఆలోచించి పకడ్బందీగా ఒక ప్లాన్ని రూపొందించాలి తాము. టెన్షన్ పడుతూ కూర్చుంటే పనులు జరగవుగా మరి. రెక్కల పురుగును సాలెగూట్లోనికి రప్పించే సమయం వచ్చింది. స్వరాజ్, ఆ బంగ్లా లొకేషన్లను ఒకసారి వివరించు అడిగాడు సూర్య. మొదటిది లంకెలపాలెం వెళ్లే దారిలో ఉంది. మరొకటి గాజువాక వెళ్లే దారిలో ఉండగా చివరిది యారాడ బీచ్కి వెళ్లే దారిలో ఉంది వివరించాడు స్వరాజ్. క్షణం కూడా ఆలోచించలేదు సూర్య. మనకి కావలసిన బంగ్లా యారాడ బీచ్ దగ్గర ఉన్నది స్వరాజ్. అది ఉదయం టూరిస్టులతో కళకళలాడుతూ ఉన్నా రాత్రి సమయంలో అటు వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసించరు. ఆ దారిలోనే ఒక శిథిలమైన పెద్ద గుడి కూడా ఉండాలి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. నిర్ధారణ కోసం స్వరాజ్ వైపు చూశాడు సూర్య. అతని మాటలని నిర్ధారిస్తూ తల ఊపాడు స్వరాజ్. ఇక్కడే ఆ సైకో చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. మిగిలిన 2 బంగ్లాలు బాగా శిథిలమైపోయి నివాసయోగ్యంగా ఉండి ఉండవు. ఈ బంగ్లా ఐసోలేటెడ్గా ఉన్నా కానీ కొంచెం ఆవాసయోగ్యంగా ఉండి ఉంటుంది.
అంతేకాకుండా అంత ధైర్యంగా మనుషులు తిరుగుతున్న అలాంటి చోట యువతులను బంధిస్తారని ఎవరూ ఊహించరు. దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ ఎనీబడి విల్ సెర్చ్ ఫర్. మ్యాప్ మీద చూపుడు వేలుతో తడుతూ చెప్పాడు సూర్య. శారద, స్వరాజ్ సూర్య వైపు విభ్రాంతితో చూస్తూ ఉండగా సుధీర్ కోపంగా చూస్తూ విసురుగా లేచి నిలబడ్డాడు. ఇంత తెలిసాక కూడా మీరు నిమ్మకి నీరెత్తినట్టు అలా ఎలా ఉండగలుగుతున్నారు? మీ చెల్లెలు కాదు కనుకనా? నా చెల్లెల్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఆవేశంగా బయటికి నడవబోయాడు సుధీర్. మీ చెల్లెల్ని చంపేయాలనుకుంటున్నారా? చాలా కామ్గా అడిగాడు సూర్య వెనుక నుంచి. ముందుకు అడుగు వేయబోతున్న సుధీర్ పాదం గాల్లోనే ఆగిపోయింది. ఒక క్షణం స్లో మోషన్లోలా వెనక్కి తిరిగాడతను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, వింటూనే ఉండండి. నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్.